చూస్తుంటే మనకైతే అట్టర్ ఫ్లాప్ డిజాస్టర్ అయితే కాబోతుంది భయ్య. హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సూర్య గారి రెట్రో మూవీ కలెక్షన్ విషయానికి వస్తే 6 డేస్‌కి మరి హిట్ అవుతదా లేదా? మరి ఫ్లాప్ అవుతుందా? మరి డిజాస్టర్ అవుతుందా లేదా అని తెలుసుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డార్లింగ్స్. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు కలెక్షన్ విషయానికి వస్తే తెలుగులో అయితే 6 డేస్‌కి 15,00,000 మాత్రమే షేర్ అయితే వచ్చింది. నైజాంలో అయితే 1,31,00,000 దాకా షేర్ అయితే వచ్చింది. నైజాం బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే 3.5 కోట్లు. నైజాం అయితే మనకైతే డబుల్ డిజాస్టర్ అయితే కాబోతుంది భయ్య. సీడెడ్ విషయానికొస్తే మనకైతే 43,00,000 మాత్రమే షేర్ అయితే వచ్చింది ఇప్పటికి. ఇంకా బ్రేక్ ఇన్ టార్గెట్ అయితే 1,60,00,000 అనమాట. సీడెడ్‌లో కూడా మనకైతే డిజాస్టర్ అయితే కాబోతుంది. టోటల్ ఆంధ్ర కలెక్షన్ విషయానికొస్తే మనకైతే 1,58,00,000 దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బ్రేక్ ఇన్ టార్గెట్ అయితే 4 కోట్లు అనమాట. ఆంధ్రలో కూడా మనకైతే బ్రేక్ ఇన్ అయితే అవ్వట్లేదు. అలా మనకైతే టోటల్ ఏపీ తెలంగాణ కలెక్షన్ విషయానికొస్తే 3,33,00,000 దాకా షేర్ అయితే వచ్చింది. గ్రాస్ అయితే మనకైతే 6,75,00,000 దాకా గ్రాస్ అయితే వచ్చిందనమాట. మాకు తెలుగు స్టేట్ బ్రేక్ ఇన్ టార్గెట్ అయితే 10.5 కోట్లు అనమాట. మరి ఇంకా రావాల్సింది మనకైతే 7 కోట్ల దాకా షేర్ వస్తే బ్రేక్ ఇన్ అయితే అవుతుంది భయ్య తెలుగు స్టేట్‌లో. చూస్తుంటే మనకైతే అట్టర్ ఫ్లాప్ డిజాస్టర్ అయితే కాబోతుంది తెలుగు స్టేట్‌లో అయితే. తమిళనాడులో అయితే ఇప్పటి వరకైతే మనకు 20 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బ్రేక్ ఇన్ టార్గెట్ అయితే 40 కోట్ల దాకా షేర్ అన్నమాట బ్రేక్ ఇన్ టార్గెట్ అయితే. చూస్తుంటే మనకైతే తమిళనాడులో కూడా బ్రేక్ ఇన్ అయితే అవ్వట్లేదన్నమాట. ఇక కర్ణాటక విషయానికి వస్తే మనకైతే 5 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది ఇప్పటిదాకా. గ్రాస్ ఏమో మనకైతే 9 కోట్ల దాకా అయితే ఉంది. ఇక్కడ బ్రేక్ ఇన్ టార్గెట్ అయితే 8 కోట్లు. కర్ణాటకలో కూడా మనకైతే తప్పేలా లేదు భయ్య బ్రేక్ ఇన్ అయితే. కేరళలో అయితే మనకైతే 4 కోట్ల దాకా గ్రాస్ అయితే వచ్చింది భయ్య. 2 కోట్ల దాకా షేర్ అయితే ఉంది. కేరళలో బ్రేక్ ఇన్ టార్గెట్ అయితే 5 కోట్లు. ఇక్కడ కూడా మనకైతే డబుల్ డిజాస్టర్ అయితే కాబోతుంది. హిందీ ప్లస్ వెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మనకైతే 1,25,00,000 దాకా గ్రాస్ అయితే వచ్చింది. ఇక ఇక్కడైతే మనకి చాలా దరిద్రం అని చెప్పుకోవాలి భయ్య బ్రేక్ ఇన్ కావాలంటే. ఇక మనకు టోటల్‌గా ఓవర్సీస్ వచ్చేసి మనకైతే 20 కోట్ల దాకా గ్రాస్ అయితే వచ్చింది. కానీ మనకు షేర్ అయితే మనకు 10 కోట్లు మాత్రమే ఉంది. చూస్తుంటే మనకి ఇక్కడ బ్రేక్ ఇన్ టార్గెట్ ఏమో 18 కోట్ల దాకా అయితే ఉంది. ఇక ఇక్కడ కూడా మనకైతే బ్రేక్ ఇన్ అయితే అవ్వట్లేదు. ఇక అలా మనకు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ విషయానికి వస్తే షేర్ అయితే 41 కోటి దాకా షేర్ అయితే వచ్చింది. గ్రాస్ అయితే మనకైతే 82 కోటి దాకా గ్రాస్ అయితే వచ్చింది. మరి ప్రొడ్యూసర్స్ ఏమో మనకైతే 100 కోట్లు అయితే కొట్టి పడేసిందనేసి పోస్ట్ అయితే ఏసేసారనమాట. ఫేక్ పోస్టర్స్. వరల్డ్ వైడ్ బ్రేక్ ఇన్ టార్గెట్ ఏమో 82 కోటి దాకా షేర్ అన్నమాట. ఇంకా మనకు రావాల్సింది 40 కోట్ల దాకా షేర్ వస్తే బ్రేక్ ఇన్ అయితే అవుతుంది భయ్య వరల్డ్ వైడ్‌గా. చూస్తుంటే మనకైతే తప్పేలా లేదు భయ్య డిజాస్టర్ అయితే. మరి మీరేమనుకుంటారు? హిట్ అవుతదా లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. అలాగే మాకైతే నేనైతే సూర్య గారి కమ్‌బ్యాక్ కోసం అయితే చాలా ఈగర్‌గా అయితే వెయిట్ చేస్తున్నా. మరి మీరు వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేయట్లేదా? కింద కామెంట్ చేయండి డార్లింగ్స్. ఇది భయ్య మరి సూర్య గారి రెట్రో 6 డేస్ కలెక్షన్స్ అన్నమాట. మరి రేపైతే అదిరిపోయే వీడియో అయితే రాబోతుంది. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డార్లింగ్స్. ఓకేనా? అండ్ మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.